ఈరోజు నా దేవుడు సృష్టి మీద ఏం కలిగిన వాడు? ఆయన అధికారం కలిగిన దేవుడు. ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు ఆయన? గాడ్ పార్టెడ్ రెడ్ సీ వెన్ పీపుల్ స్టూడ్ బిఫోర్ ఇట్ అండ్ లుక్డ్ అంటు హిమ్. దేవుడు ఒక అద్భుతం చేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడు? ఆయన నడిపించాడు. యోర్దాను నదిని దేవుడు ఏం చేశాడు? చేల్చగలిగిన దేవుడు ఆయన. ఎరికో ప్రాకారాలు ఏ విధమైన మిలిటరీ ఆపరేషన్ లేకుండానే జెరికో వాల్స్ ఏమైపోయినాయి? కూలిపోయినాయి. ఎలా అంటే దేవుని శక్తి ఆయన ప్రభావాన్ని బట్టి సృష్టి మీద ఆయనకు అధికారం ఉందని, సృష్టి ఆయన మాట వింటుందని అనేక సార్లు దేవుడు బైబిల్ గ్రంథంలో రుజువుపరిచాడు. ఈనాటికి కూడా దేవుడు సృష్టి మీద అధికారం కలిగిన వాడే. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచును. హల్లెలూయా. మై గాడ్ హ్యాస్ అథారిటీ ఓవర్ దిస్ క్రియేషన్. He is sovereign over this creation. ఈ సృష్టి మీద అధికారం కలిగిన దేవుడు. అందును బట్టే కలుగును గాక అంటే ఏం చేసినవి? కలిగాయి. ఈ సృష్టినంతా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? నిర్వహిస్తూ ఉన్నాడు. కేవలం కలుగు చేయడం మాత్రమే కాకుండా, నాట్ ఓన్లీ గాడ్ క్రియేటెడ్ దిస్ యూనివర్స్, హీ ఈస్ సస్టైనింగ్ దిస్ యూనివర్స్ విత్ హిస్ పవర్, with his word. నువ్వు నమ్మగలవా దేవుడు సర్వాధికారం కలిగిన వాడని? నువ్వు విశ్వసించగలవా దేవుని కార్యాలు గొప్పవని? కొన్నిసార్లు మనం ఏదైనా ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు అనిపిస్తుంది, ఇది దేవుడు ఏమి సాల్వ్ చేయగలుగుతాడండి వెస్లీ గారు, ఇది చాలా పెద్ద సమస్య అండి. సమస్య నీకు పెద్దదేమో కానీ నా దేవునికి పెద్దది కాదు. Your problem may be bigger to you, my friend, but it's not bigger to my God, because my God is bigger than your shame. My God is bigger than your guilt. My God is bigger than your problem. He is bigger than anything else in the world. Somebody say hallelujah.